అడిగారు కదండి సీఎం గారు ఎలాంటి కాల్ తీసుకోబోతున్నారు అనేది మీరు అడిగారు కదా, సీఎం గారు కాల్ ఎలాంటి కాల్ తీసుకోబోతున్నారు. సజ్జా అజయ్ కుమార్ గారిని అడుగుదాం. అజయ్ కుమార్ గారు నమస్కారం అండి. ఇప్పుడు మహిళా కమిషన్ ఇప్పుడు జరిగి 45 గంటలైంది. మహిళా కమిషన్ చైర్పర్సన్ గారు ఐ బిలీవ్ ఆవిడ రాజధాని ప్రాంతంలోనే ఉంటారు అనుకుంటాను. ప్రస్తుతానికి ఏమన్నా ఒకవేళ అవుట్ ఆఫ్ స్టేషన్ ఏమన్నా వెళ్తే వెళ్ళుండొచ్చు. బట్ ఎక్కడి నుంచి అయినా ఒక్క ప్రెస్ రిలీజ్ వచ్చిందా? ఎందుకు ఇంత ఇన్సెన్సిటివ్గా అయిపోయింది మహిళా కమిషన్? ఇప్పుడు ఫస్ట్ నేను దీనికి సమాధానం చెప్పే ముందు నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతాను సార్. ఏ సాక్షి ఛానల్ అయితే ఒక ఇద్దరు కూర్చొని మాట్లాడారో దాని గురించి ఒక జర్నలిస్ట్ గా మీ స్పందన ఏంటి సార్? ఇందాకే చెప్పా, స్టార్టింగ్ రిమార్కే చెప్పా, మీరు అది బహుశా మీరు వినలేదేమో. హైలీ అబ్జెక్షనబుల్ అండ్ వాళ్ళు కోట్ చేసిన అంశానికి సంబంధించిన స్టోరీ రిలేటెడ్ కంటెంట్ కూడా నేను మీకు చెప్పా. బహుశా అది మీరు చదివి ఉండకపోవచ్చు, కావాలంటే నేను మీకు షేర్ చేస్తాను ఇప్పుడు. ఓకే, నేనేమన్నానంటే అది హైలీ అబ్జెక్షనబుల్. మీరు డోంట్ ట్రై టు స్కిప్ అవే ద కంటెంట్. నేను అడిగిన ప్రశ్న మహిళా కమిషన్ ఎక్కడ ఉంది అది కూడా చెప్తాను. అదే చెప్పాలి ఇప్పుడు, అదే చెప్పాలి. వాళ్ళిద్దరిని ఎందుకు అలా వదిలేశారు, వాళ్ళిద్దరిని ఎందుకు అలా వదిలేశారని అడుగుతున్నాను. మహిళా కమిషన్ ఏం చేస్తుంది? సార్ లెట్ మీ కంప్లీట్. మీరు అడిగిన దానికి నేను సమాధానం చెప్తా. మీరు స్టార్టింగ్ లో ఒక మాట అన్నారు, తెలుగుదేశం పార్టీకి 4 రోజులు ఒక స్టఫ్ దొరికింది. ఖచ్చితంగా మీరు ప్రతి నెల ప్రతి నెల ఏంటి మీరు చేస్తుంది? ఏదో ఒక అంశం తీసుకొని దాంట్లోంచి మైలేజ్ పొందడం, అసలు అంశాలను పక్కన పెట్టడం. ఏ అంశాలు పక్కన పెట్టారు? ఏ అంశాలు పక్కన? సూపర్ సిక్స్ గురించి అడుగుతున్నారు కదా జనం. ఒక సిలిండర్ చూరుకున్నారు. జనం మాట అండి, మీకు జనం మాట మీకు కొంచెం వినండి. జనం మాట, జనాల్ని నన్ను వినక్కర్లా, మీరు జనాన్ని వినండి. జనాన్ని ఓకే, వాటికి రెస్పాండ్ అవ్వండి. మీరు ఇప్పుడు నేను అడిగిన ప్రధానమైన ప్రశ్న నుంచి మీరు డివేట్ అవుతున్నారు. మహిళా కమిషన్ నేను డివేట్ అవ్వట్లా. మహిళా కమిషన్ గారు స్పందిస్తున్నారు, దాన్ని సుమోటోగా తీసుకుంటామని చెప్పారు. బహుశా మీరు చూడకపోయి ఉండొచ్చు, మీ దృష్టికి రాకపోయి ఉండొచ్చు. 48 అవర్స్ తర్వాత 48 సేమ్ డే 48 అవర్స్ తర్వాత 72 అవర్స్ తర్వాత మనకు కష్టం కలిగితే ఒక రకంగాను అమరావతి రీజియన్ మొత్తం మీద ఉన్న మహిళల్ని కించపరుస్తూ మాట్లాడారండి. అక్కడ చాలా కీలకమైన విషయం అది. ఈ రోజు కొమ్మినేని రవిశంకర్ కావచ్చు, లేకుంటే ఆ పనికిమాలుడు ఇంకొకడు కావచ్చు, ఈ ఇద్దరు వెధవలు చేసింది ఒక అమరావతి గురించి కాదు. ఆంధ్రుల రాజధాని అమరావతి రాజధాని, వేశ్యల రాజధాని అన్నారు వాళ్ళు. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన్ని అన్నట్లు వెధవలు. నేను చెప్పింది అదే మీరు చెప్తుంది కూడా అదే. అమరావతి రీజియన్ మొత్తాన్ని, రాజధాని మొత్తాన్ని వాళ్ళు చాలా చండాలమైన వ్యాఖ్య చేశారు. నేను అనేది అదే సార్. ఇక్కడ ప్రభుత్వం దాని మీద సీరియస్ గానే ఉంది. మీరు ఏ మహిళా కమిషన్ గురించి అయితే మాట్లాడుతున్నారు, ఆ మహిళా కమిషన్ గారు కూడా సుమోటోగా కేసు తీసుకోబోతున్నారు, దాని మీద యాక్షన్ తీసుకోబోతున్నారు. ఇటువంటి మాటలు మాట్లాడి ఏ విధవల్ని కూడా ఉపేక్షించేది లేదు. 48 గంటలు అయిపోయిందా, 72 గంటలు అయిపోయిందంటే మనం సమయాన్ని కాదు చూడాల్సింది, ఇక్కడ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నాం అనే విషయాన్ని కూడా చూడాలి. కానీ యాజ్ ఏ సీనియర్ జర్నలిస్ట్ గా మీరు కూడా ఏంటంటే ఇది కేవలం ఒక స్టఫ్ గా దొరుకుతుంది. ఇదే స్టఫ్ మ్యాటర్ కాదు సార్, ఇవేం స్టఫ్ కాదు. ఇక్కడ సీరియస్నెస్ ఏదండి? సీరియస్నెస్ ఏది ప్రభుత్వం? సీరియస్నెస్ అంటే రోడ్డు మీదకి వచ్చి మీరు ఒక విషయం గమనించారు లేదో, చెప్పులతో కొట్టారు మహిళలు. అక్కడికి వచ్చి చెప్పులు, అదంతా నిన్నంత విజువల్స్ చూశారు, చెప్పులతో కొట్టారు. అయినా కూడా రెస్పాండ్ కాలేదు. ఇమ్మీడియట్ గా యాక్షన్ లోకి దిగాలంటున్నాను సార్. ఇప్పుడు మీరేమంటున్నారు? ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాలి, చెప్పుతో కొట్టడం కాదు యాక్షన్. చెప్పమని చెప్పలా, మహిళలు కొట్టారా, ఆ విషయం చూసారా అని అడుగుతున్నాం. అదే సార్, ఇప్పుడు మీ ప్రతి విషయం చూసాము. మహిళా కమిషనర్ గారు చూసారు, మహిళా కమిషనర్ గారికి వెళ్ళి నోటీసులు ఇచ్చారు. వాళ్ళు ఆవిడ నోటీస్ తీసుకోవడం కూడా జరిగింది, మీ దృష్టికి రాలేదంతే. మీరు అనుకుంటున్నారు అంతే, దృష్టికి రాలేదు. మీరు అనుకుంటున్నారు అంతే. ఓకే, మేమనుకోవట్లా, మీ దృష్టికి రాలేదని మీరు అనుకుంటున్నారంటున్నా. రెస్పాండ్ అవ్వాల్సిన 24 అవర్స్ లో 48 అవర్స్ లో రెస్పాండ్ అవ్వాల్సిన అంశాన్ని కన్వీనియంట్ గా పక్కన పెట్టాలని మీరు ఎలా చూస్తున్నారు? చెప్పండి. ఎవరు ఏ విషయాన్ని పక్కన సార్, ఎవరిని కాపాడటానికి సార్? ఎవరిని ఎందుకు కాపాడాలి? ఎవరిని కాపాడతారు ఇక్కడ? ఎవరిని కాపాడాలి ఇక్కడ? ఎందుకు కాపాడతారు ఇక్కడ? పక్కన పెట్టారని మీరు ఎట్లా చెప్పగలరు? 8 గంటలైంది ఆవిడ రెస్పాండ్ అయ్యి. కరెక్ట్ గా కాదు సార్, 8 గంటలైంది ఆవిడ రెస్పాండ్ అయ్యి. మీరేమన్నారు? ఇప్పుడు దాకా 48 గంటలైంది రెస్పాండ్ కాలేదు అన్నారు. 48 అవర్స్ అయిపోయింది అప్పటికి. అటుమన్న జరిగిన అంశం. సజ్జా అజయ్ కుమార్ గారు, బీ పేషెంట్. ఇది అటుమన్న జరిగిన అంశాన్ని నిన్నటి వరకు రెస్పాండ్ కాకపోవడానికి ఏంటి? వాట్ ప్రాంప్టెడ్ నాట్ టు? మీరేమన్నారు? ఇప్పుడు దాకా రెస్పాండ్ అవ్వలేదన్నారు, ఇప్పుడు 8 గంటలు అవుతుంది ఆవిడ రెస్పాండ్ అయిందని మీరేం మాట్లాడుతున్నారు? గుడ్ టు నో దట్.
లాస్ట్ మీరే చెప్పారు 8 గంటలు అవుతుంది ఆవిడ రెస్పాండ్ అయ్యింది అని చెప్పి. ఎందుకు అంత డిలే నేనేమన్నానంటే సార్ నేను ఇక్కడ అడుగుతున్నది- delay కాదు సార్ ఇక్కడ ఒకటి మనం ఇప్పుడు మేము గతంలాగా తీసుకెళ్లి విరుచుకుపడి అర్ధరాత్రులు పోయి లాక్కరాటాలు ఇట్లా అవసరం గుర్తులు లేవు లేదండి. సార్. అవసరం ఇక్కడ లేదు. చెప్పేదండి ఇందాక కేసు పెట్టండి starting లో- చాలు, కేసు పెట్టండి చాలు ముందర. సార్ ప్రభుత్వం already కేసు పెట్టి ప్రభుత్వం already- కేసు పెట్టింది, మహిళా కమిషన్ కాదు, ప్రభుత్వం కేసు పెట్టింది. అవును సార్, ప్రభుత్వం కేసు పెట్టింది, మహిళా కమిషన్ కూడా చర్యలు తీసుకుంటుంది. నేనేమంటున్నాను ఇక్కడ సింపుల్ గా వినండి. ఇక్కడ మేము వెంటనే వెళ్లి యుద్ధాలు చేసే టైప్ కాదు ఈ ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి సార్. ఉమ్. ఈ రోజు ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఆ విధవలు ఏదైతే మాట్లాడారో దాని గురించి ఈ రోజు ప్రభుత్వం దాని మీద సీరియస్ గానే ఉంది, మహిళా కమిషన్ దాని మీద సీరియస్ గానే ఉంది. ఆ విధవల్ని ఉపేక్షించేది లేదు, ఆ విధవల్ని ఆ ఛానల్లో కూర్చోబెట్టి అలా మాట్లాడిపిస్తున్న వాళ్ళను ఉపేక్షించేది లేదు. ఎందుకంటే అది ఈ రోజు కొత్త కాదు కదా. ఇప్పుడు అందులో కొమ్మినేని శ్రీనివాస్ అతను వచ్చి నిన్న కూడా ఏం మాట్లాడుతున్నాడు, దీన్ని మా నాయకుల మీద మీరు ఆమోదిస్తున్నారు, నాకు బాధ అనిపిస్తుందంటే నేను దాన్ని సమర్థించట్లేదంటే ఆ రోజు ఆ కృష్ణంరాజు అనే ఒక వ్యక్తి మాట్లాడిన రోజు ఇతను కొంచెం హేళనగా నవ్వుకుంటూ అయ్యో మీరు అలా మాట్లాడకూడదండి, ఎందుకంటే మళ్ళీ సోషల్ మీడియాలో మీ మీద పడికిపోతారు. ఏ విధమన్నా అలా చెప్తాడా అండి? సోషల్ మీడియాలో పడిపోతారా? అమరావతి ప్రాంతం అంటే రాష్ట్ర రాజధాని అన్న సంగతి ఆ పనికిమాల వెతుకు గుర్తుండాలా. సీనియర్ జర్నలిస్ట్ అంటే ఆ సాక్షి ఛానల్లో కూర్చొని వచ్చి మాట్లాడిన కూడా ఒక విధవే. ఈ విధంగా మాట్లాడినప్పుడు కడుపు కన్నమే కదా తినేది. ఎవరికన్నా కాలుద్ది ఇక్కడ, ఎవరికన్నా మండుద్ది ఇక్కడ. రైట్. వెంకటరెడ్డి గారు ఏంటి, ఐ థింక్ మీరేదో సార్ ఇప్పుడు